గాంధీ తాత విగ్రహాన్ని ఇక్కడ బిల్డ్ అది మంచిగా పెట్టేసి దానిపైన వర్షం పడకుండా ఇలా మంచి ఛత్రి లాగా అయితే డిజైన్ చేసి పెట్టారు. వీటిని టుక్ టుక్లు అని పిలుస్తారు. సో NS 200 డిస్కవరు, అది అక్కడ పల్సరు, ఇట్లా చాలా చాలా బైక్స్ ఇండియన్ బైక్స్ అనిపిస్తాయి. కాకపోతే ఒక తమిళ్ రెస్టారెంట్కి వచ్చిన తమిళ్ రెస్టారెంట్కి వస్తే ఏం చేస్తారంటే ఇట్లా అరిటాకుల్లో భోజనం పెడతారు అనమాట. శ్రీలంకలోని చిట్ట చివరి షాప్ లో ఒక వాటర్ బాటిల్ అయితే ఉన్న వాటర్ తాగేసిన. సో ఇదే చిట్ట చివరి షాప్ ఉంది అండ్ చూడొచ్చు చిట్ట చివరి పోస్ట్ బాక్స్. సో ఇటు ముందర ఇండియన్ ఓషన్ ఉన్నది, అటు సైడ్ మొత్తం జనాలు ఉన్నారు. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నౌ నేను శ్రీలంకలోని జాఫ్నా సిటీలో ఉన్నాను. అదేంటి థాయిలాండ్ లో ఉండాల్సిన అమ్మాయి ఇప్పుడు శ్రీలంకలోని జాఫ్నా సిటీలో ఉంది ఏంటని అనుకుంటున్నారా? దీనికి పెద్ద స్టోరీ జరిగింది. ఈ స్టోరీ మీకు ముందర చెప్తాను. ఈ రోజు అయితే మనము జాఫ్నా సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో నేను వచ్చేసి దాదాపు ఒక 10 days అయిపోయింది. 10 daysలో ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంకాక్ సిటీ నుంచి ఇండియాకి వచ్చేసిన. ఇండియా నుంచి మళ్ళీ నేను ఈ శ్రీలంకకి అయితే వచ్చేసిన 10 రోజులు అవుతుంది. ఏమైందంటే, సో నేను బ్యాంకాక్లో పుకెట్లో దిగిన తర్వాత అక్కడ ఒక 4-5 ప్లేసులు కవర్ చేసుకున్న, ఐలాండ్ అవన్నీ ఒక 4 వీడియోలు తీసుకున్నా. అండ్ శ్రీలంకకు వచ్చిన తర్వాత మొత్తం 3 సిటీలు తిరిగిన అనమాట. 3 సిటీలు ఏంది, కొలంబో, మన్నార్, ఇంకేంటి అనురాధపురము. దగ్గర ఒక 10 వ్లాగ్స్ చేసిన అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది తిరిగిన కంట్రీ కాబట్టి. సో నిన్న వచ్చిన తర్వాత ఇక వరుసగా నేను ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కొంచెం ఒక 4-5 వీడియోలు అయిన తర్వాత అప్లోడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తా. సో నిన్న అప్లోడ్ చేద్దామని ఇక్కడికి వచ్చి, ఇక్కడ మార్నింగ్ అయింది వచ్చేసరికి, చలో ఇంకా వరుసగా అప్లోడ్ చేద్దామని చూసేసరికి డేటా మొత్తము హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది. సో నాకు తెలిసి అది వేరే ఫోన్కి కనెక్ట్ చేయడం వల్ల కరప్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. మొత్తం ప్రీవియస్ వ్లాగులు, ఈ వ్లాగులు, ఇంకా నాది కొంచెం పర్సనల్ డేటా అవన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట. సో చాలా డిసప్పాయింట్ అయి ఉండే. నిన్న మొత్తం ఎటు వెళ్ళలేదు, కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. చలో ఇంకా ఏం చేసేది లేదు. మనము చైనాలో ఉన్నప్పుడు ఫోన్ పాడైపోయింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇక కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అవుతున్నాయి. ఏం చేసేది లేదు. ఇక కొంచెం మనసు గట్టిగా వేసుకొని ఇక్కడ నుంచే మన శ్రీలంక ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఈరోజు వెళ్ళేసి జాఫ్నా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. టైం ఎంత అవుతుందంటే 11 o'clock అవుతుంది. కొంచెం ఇక్కడ హ్యూమిడిటీ లేదు, ఎందుకంటే నేను ప్రీవియస్గా 2-3 సిటీలు తిరిగిన కాబట్టి అక్కడ హ్యూమిడిటీ చాలా ఉంది. ఇక్కడ హ్యూమిడిటీ అయితే లేదు. సో బాగానే ఉన్నది. చలో ఇంకా ఏమన్నా తినేసి మనము ఈ జాఫ్నా సిటీ గురించి విషయాలన్నీ తెలుసుకుందాం. కొంచెం బాధగా ఉన్నది వ్లాగ్లన్నీ పోయేసరికి. ఫర్ ద ఫస్ట్ టైం జరిగిందనమాట, మూడ్ ఆఫ్ అయిపోయింది. గైస్ నేను ఇదే హోటల్లో నేను నిన్న మార్నింగ్ వచ్చిన అనమాట. యాక్చువల్గా ట్రైన్ దిగి వచ్చేసరికి ఇక్కడికి 6 o'clock అయింది. 6 o'clockకి చెక్ ఇన్ లేదని చెప్పారు. చెక్ ఇన్ లేదంటే మళ్ళీ ట్రైన్ స్టేషన్కి వెళ్ళి టైం స్పెండ్ చేసేసి మళ్ళీ 11 o'clock వరకు వచ్చి చెక్ ఇన్ చేసిన అనమాట. మీరు ఏ హోటల్లో అయినా, మనం శ్రీలంక కాదు అదర్ కంట్రీలో మీరు చెక్ ఇన్ చేయాలంటే లేట్ నైట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ చెక్ ఇన్స్ పెట్టుకోకండి. మ్యాక్సిమమ్ 10 or 11 లోపల అయితే ఓకే. ఇక్కడ చెక్ ఇన్ టైం ఎంత అంటే 2 o'clock. సో మనం ఈ హోటల్కి ఎంత పే చేస్తున్నాం అంటే 1500 ఇండియన్ రూపీస్ పే చేస్తున్నా. ఇప్పుడు కొంచెం సీజన్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నది. సో అది ఘోరంగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. నాకు శ్రీలంకకు వచ్చిన తర్వాత నడుచుడు ఎక్కువ అవుతుంది కాబట్టి ఘోరంగా ఆకలి అవుతుంది. ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్ళేసి ఏమైనా తిన్న తర్వాత మనం సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ మనం ఇప్పుడు జాఫ్నా సిటీలో తిరుగుతున్నాం కదా. జాఫ్నా సిటీ అనేది చాలా చాలా పాపులర్ సిటీ అన్నమాట. సో దీనికి హిస్టరీ చాలా పెద్ద ఉన్నది. రేపటి వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 88,000. దగ్గర 90% పీపుల్ హిందూ పీపుల్ అనమాట. 90,000 పీపుల్ ఉన్నారు. 90,000 పీపుల్లో మొత్తం వచ్చేసి 90% పీపుల్ దాకా తమిళ్ హిందూస్ ఉన్నారు. తమిళ్ హిందూస్ అండ్ కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది బుద్ధిజం అనేది ఫాలో అవుతారు అనమాట. సో ఇక్కడ మీకు ఎట్లుంటుందంటే మొత్తం తమిళనాడులోని ఏదో ప్లేస్లో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బోట్స్ కూడా అదిగో చూడొచ్చు. బోట్స్ ఇంకా ఇక్కడ బోట్స్ ఇవన్నీ తమిళ్లోనే రాసి ఉంటాయి. మనకి ఎక్కడ కూడా శ్రీలంకలో తిరిగినట్టు అనిపించదు అనమాట. మొత్తం తమిళనాడులోనే ఏదో ప్లేస్లోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ కూడా శ్రీలంకన్ ఫుడ్ దొరకదు, మనకి తమిళ ఫుడ్డే దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఆటోలు మాత్రం చాలా ఫేమస్. వీటిని టుక్ టుక్లు అని పిలుస్తారు. సో
ఇది వచ్చేసి నార్దర్న్ ప్రొవిన్స్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మన ఇండియాలో స్టేట్స్ అని పిలుస్తారు కదా, తమిళనాడు స్టేట్, తెలంగాణ స్టేట్, అట్లా వీళ్ళు ఏమని పిలుస్తారంటే ప్రొవిన్స్ అని పిలుస్తారు. మామూలుగా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో, నేను తిరిగిన కంట్రీస్లో డిస్ట్రిక్ట్ని స్టేట్స్ని ప్రొవిన్స్లు అని పిలుస్తారు. సో ఇది నార్దర్న్ ప్రొవిన్స్ అనమాట. నార్దర్న్ ప్రొవిన్స్లో క్యాపిటల్ సిటీ జాఫ్నాలో ఉన్నాం మనము. మనకి ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ కంపెనీ బ్రాండ్లు అనేవి వెహికల్స్ అయితే చాలా చాలా కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు NS200, డిస్కవరు, అది అక్కడ పల్సరు, ఇట్లా చాలా చాలా బైక్స్ ఇండియన్ బైక్స్ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ నెంబర్ ప్లేట్ చూడొచ్చు ఎల్లో కలర్లు ఉంటాయి, మనకి వైట్ కలర్లు ఉంటాయి కదా, వీళ్ళకి ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్స్ ఇక చూడొచ్చు. టీవీఎస్ ఎక్సెల్, డిస్కవరు, ఇంకేముంది ఇక్కడ ఏదో కొత్త బైకు. సో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ అన్నీ ఇండియన్వే అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆటోస్ వచ్చేసి బజాజ్ ఆటోస్. సో ఇది నేను సెంటర్ దగ్గరకు అయితే వచ్చేసిన. సెంటర్లో చూడొచ్చు నా ముందర 2 పెట్రోల్ బంకులు, అటు సైడ్ పెట్రోల్ బంక్, ఇటు సైడ్ పెట్రోల్ బంక్ ఉంది కదా. సో మనకి శ్రీలంకలో ఎక్కడ కూడా పెట్రోల్ ప్రైస్ని డిస్ప్లే చేయరనమాట. మనం వెళ్ళి అడగాల్సి వస్తుంది పెట్రోల్ ఎంత అని చెప్పేసి. పెట్రోల్ బంకులు శ్రీలంకలో ఇలా ఉంటాయి అన్నమాట. క్రైసిస్ ఉన్నప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం పెట్రోల్ బంక్లలో చాలా రోజులు, ఒక 3-4 days వెయిట్ చేసి మరి పెట్రోల్ తీసుకునేటోళ్ళం అనమాట. అన్న, హౌ మచ్ ఫర్ పెట్రోల్? 309. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 309. డీజిల్ ప్రైస్ వచ్చేసి ఇటు సైడ్ ఉన్నది 286. పెట్రోల్ వచ్చేసి 87. 286 అని అంటే మనకి ప్రైస్ ఎంత అంటే అది కూడా ఒక 70 రూపీస్లో ఉంటుంది. యాక్చువల్గా మీకు కరెన్సీ గురించి చెప్పలేదు ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీలంకలో కరెన్సీ వచ్చేసి 1 రూపీకి 3.45 పైసా వస్తుంది అనమాట ఇక్కడ శ్రీలంకన్ రూపీస్లో. సో ఒక డాలర్కి వచ్చేసి 300 రూపీస్ వస్తుంది అనమాట. సో మనకి ఎక్కడైనా మీకు ఆల్రెడీ చాలా బ్లాగ్లలో చెప్పే ఉంటా, మీరు ఎక్కడికన్నా ఏ కంట్రీ కన్నా వెళ్తే మాత్రం కరెన్సీ డాలర్స్లలో ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎందుకనంటే మనకి ఏటీఎం నుంచి డ్రా చేసిన మన ఇండియన్ కరెన్సీ తీసుకొచ్చిన వాటికి ఆన్లైన్ ప్రైస్ కంటే చాలా తక్కువ ఇస్తారన్నమాట. అప్పుడు మనమే లాస్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని డాలర్స్ క్యారీ చేయడం అనేది చాలా చాలా బెస్ట్ థింగ్. ఇది అక్కడ డియో బైక్ వేసుకొని వెళ్తుంది. సో ఫ్రెండ్స్, అటు సైడ్ ఒక బస్ స్టాప్ ఉంది, ఇటు సైడ్ చూడొచ్చు బాటా షోరూమ్స్ అండ్ శారీస్, ఇంకా ఏంటి డ్రెస్సులు, మన ఇండియాలో దొరికే అన్ని డ్రెస్సులు అయితే అట్లానే అనిపిస్తున్నాయి అనమాట. సో అటు సైడ్ చూడొచ్చు కొన్ని డ్రెస్ షాప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం డ్రెస్సెస్ లేడీస్ కి సంబంధించింది. ఈ స్ట్రీట్ అంతా అలానే ఉంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అది ఏమంటారు మంచి రెస్టారెంట్ అని చెప్పేసి, ఇగో ఇదే అనుకుంటా మలయాళం కేఫ్ అట. మలయాళం కేఫ్ నేను నిన్న వెళ్ళి తినన్నమాట. ఒకటి ఏంటంటే హాపర్ స్ట్రింగ్ అంటే అప్పం, ఇడియప్పం తిన్నాను. వెళ్ళేసి ఇడియప్పం అయితే తిన్నాం. రెస్టారెంట్కి అయితే వచ్చేసిన. రెస్టారెంట్లో ఇప్పుడు తమిళ ఫుడ్ ఆర్డర్ చేయాలి. కొంచెం ఇరికిరుకున్నది. సో ఫ్రెండ్స్, నేను శ్రీలంకలోని ఒక తమిళ్ రెస్టారెంట్కి వచ్చిన. తమిళ్ రెస్టారెంట్కి వస్తే ఏం చేస్తారంటే ఇట్లా అరిటాకుల్లో భోజనం పెడతారనమాట. వెజ్ ఒక వడ ఆర్డర్ ఇచ్చిన అనమాట. వడ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాము. మేదు వడ చాలా బాగుంది. మొత్తానికి అయితే తమిళ్ రెస్టారెంట్ లో వడ తిన్నా. మేదు వడ ఎంత అని అంటే మనకి మొత్తం బిల్ ఎంత అయిందంటే 90 రూపీస్ అయింది. 90 రూపీస్ లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్దాం. ఈ జాఫ్నా సిటీలో ఏం చేద్దామంటే ఒక లోకల్ బస్ తీసుకొని ఆ బస్ లో అయితే ఆ ప్లేస్ కి వెళ్దాం. యాక్చువల్ గా లోకల్ బస్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ రోజు చేద్దాం. టికెట్ ఎట్లుంటది, బస్సులు ఎట్లుంటాయి అవన్నీ మీకు చూపిస్తా. సో బస్ స్టాప్ వచ్చేసి ముందరకి నడుచుకుంటూ వెళ్తే ఇటు సైడ్ బస్ స్టాప్ కి నేను మెయిన్ సెంటర్ లోనే తీసుకున్నాను అనమాట రూమ్. బస్ స్టాప్ కి దగ్గరలో అండ్ ట్రైన్ స్టేషన్ కూడా ఒక 1 కిలోమీటర్ లో ఉందన్నమాట. ఇక్కడ నా సైడ్ ఒక పాతకాలం నాటి బిల్డింగ్ ఉన్నది. మంచిగా ఎట్లా ఉందంటే దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అదిగో చూడొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ని ఫస్ట్ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు రూల్ చేసారు. దాని తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి రూల్ చేసారు అనమాట ఈ శ్రీలంకని. అండ్ ఈ మనం ఉన్న ప్లేస్ లో చాలా మట్టుకు
మనకి డచ్, పోర్చుగీస్ ఇంకా బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ హిందూ పీపులే, కానీ వేరే వేరే ప్లేస్లోకి వెళ్తే మాత్రం క్రిస్టియన్స్ ఇంకా బుద్ధిస్ట్ పీపుల్ అయితే కనిపిస్తారు. స్టాప్ చూడొచ్చు, ఇగో ఇలా ఉంది, రెడ్ కలర్ లో ఉంటాయి అనమాట బస్సెస్. ఇవన్నీ అశోక్ లేలాండ్ బస్సెస్ అనమాట. నా ముందర కనిపిస్తుంది కదా, ఇదే మనం వెళ్లే బస్సు. లోపలికి వెళ్ళి చూద్దాం, ఎక్కుదాం. రెడీ ఉందనమాట వెళ్ళడానికి. సో డ్రైవర్ కూడా రెడీ ఉన్నాడు, వెళ్ళేసి లోపలికి ఎక్కేద్దాం. హలో, సో ఫ్రెండ్స్ బస్సులో అయితే కూర్చున్నా. బస్సులో మనం శ్రీలంకలో ఏ బస్సులో ఎక్కినా బస్ డ్రైవర్కి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడి ఫోటోలతోటి నిండిపోయి ఉంటాయి అనమాట. ఒక బుద్ధిస్ట్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, మంచిగా అవన్నీ ఉంటాయి. ఒకవేళ క్రిస్టియన్ అనుకో ఇట్లా క్రాస్లు ఉంటాయి. కానీ ఈ బస్సు హిందూ బస్సు అనమాట. సో చూడొచ్చు అక్కడ మొత్తం లక్ష్మీ దేవత అవన్నీ బొమ్మలు ఉన్నాయి. ఇది ఇక్కడ సో ఇలా పటాలతోటి నింపేసి ఉంటాయి అనమాట. గైస్ బస్సు దిగేసిన, ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర తీసుకెళ్తా. అండ్ డ్రైవర్ పూజ చేసిండని చెప్పిన కదా, బస్సులో ఈ పువ్వు ఇచ్చిండు చెవులు పెట్టుకున్నా. సో మనకి ఇక్కడ మొత్తం ఇగో ఇలాంటి వాతావరణమే ఉంటుంది. మొత్తం బట్టలు అవి ఇవి అయ్యో ఇలానే ఉంటాయి అనమాట. మొత్తం తమిళ్ వైబ్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్దాము. ఇలా రోడ్ వైపుకి ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట. మీకు ఒకటి చూపిస్తా. ఈ రోజు శ్రీలంకలో మన గాంధీ తాత విగ్రహాన్ని అయితే సర్కిల్ మధ్యలో పెట్టిరనమాట. సో చూడొచ్చు, మంచిగా గాంధీ తాత విగ్రహాన్ని ఇక్కడ మంచిగా పెట్టేసి దానిపైన వర్షం పడకుండా ఇలా మంచిగా ఛత్రి లాగా అయితే డిజైన్ చేసి పెట్టారు. చాలా మంచిగా గోల్డ్ కలర్లు ఉన్నది. సో ఈ నుంచి వెళ్దాం. యాక్చువల్గా మనకి మన ఇండియన్ పీపుల్ విగ్రహాలు కానీ లేకపోతే మన ఇండియన్ ఫ్లాగ్ వేరే కంట్రీలు కనిపిస్తే వేరే డిఫరెంట్ మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా ప్రౌడ్ ఫీలింగ్. సో ఇప్పుడు మన గాంధీ తాత విగ్రహాన్ని చూస్తుంటే కూడా అట్లనే అనిపించింది. రోడ్డు మధ్యలో అనమాట, 3 రోడ్డు మధ్యలో మంచిగా సర్కిల్లో పెట్టేసారు విగ్రహాన్ని. మనకి ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా కూడా తమిళ పాటలు అనేవి కామన్ గా వినిపిస్తాయి అన్నమాట, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అది మన తమిళ పాటలు మంచి 80s 90s సాంగ్స్ అనేటివి వినిపిస్తాయి. వాటర్ బాటిల్ కొనడానికి వచ్చిన వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అనమాట. 130 రూపీస్ అంటే ఇండియన్ కరెన్సీలో 30. వాట్ హ్యాపెన్ బ్రదర్, వాట్ యూఆర్ ఈటింగ్? సో మనకి శ్రీలంకలో ఎక్కడ చూసినా ఇగో ఇలాంటి అంటే తింటారు అనమాట. నేమ్ ఆఫ్ దట్ బీడా. ఓకే, కెన్ యూ షో మీ? సో ఇది ఆకు వక్క ఇంకేంటి ఇది తింటారు అనమాట. బాయ్ అన్న. సో మనకి శ్రీలంకలో ఎక్కడ చూసినా కూడా ఈ ఏమంటారు ఆకులు అయితే ఘోరంగా తింటారు అనమాట. ఆ పోక వక్కలు అనేటి మనకు మయన్మార్ లో కూడా చాలా మటుకు చూసిన నేను. ఆ పోక వక్కలు తింటారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. సో ఇక్కడ 38 రూపీస్ అన్నమాట. ఎందుకన్నా ఇంత రేట్ అంటే క్రైసిస్ ఉన్నాయి కదా అది ఇది అని చెప్తున్నారు. ఈ క్రైసిస్ అనేటివి ఈ శ్రీలంకని బాగా కుదిపేసిన టాపిక్ అన్నమాట ఇది. సో దాదాపు అన్ని రేట్లు అంటే వాటర్ రేట్ కానీ ఇంకేమంటారు పొగాకు పదార్థాల మీద కూడా రేట్లు కానీ ఇంకా పాల మీద రేట్లు కానీ ఆల్కహాల్ మీద రేట్లు కానీ చాలా మట్టుకు పెరిగే ఉన్నాయి అన్నమాట ఇవి. నేను రావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసిన. యాక్చువల్గా మీకు ఒక ప్లేస్కి వెళ్ళినాం అనుకోండి, ఏదైనా ఒక ప్లేస్కి సిటీకి వెళ్తే ఒక 2-3 ఇంపార్టెంట్ ప్లేస్లు ఉంటాయి, అవి తప్పకుండా చూడాల్సిన ప్లేస్లు. కాకపోతే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కటి ఇక్కడ లాస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంది. నార్దర్న్ పార్ట్కి వచ్చిన అనమాట. ఈ పార్ట్ పేరు వచ్చేసి పాయింట్ పెడ్రో. లైట్ హౌస్ ఉంది ఇక్కడనే, లాస్ట్ లైట్ హౌస్, లాస్ట్ చెట్టు ఉన్నది, లాస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉన్నది. సో ఇది చివరి ప్లేస్ అనమాట. మీకు మ్యాప్ లో చూపిస్తే అర్థమవుతుంది. నేను మ్యాప్ కూడా కనిపించేటట్టు నేను మీకు డిస్ప్లేలో వేస్తాను. సో నేను శ్రీలంకలోని టాప్ వచ్చేసిన అనమాట, చాలా టాప్ కి. ఇంకా ఈ టాప్ పైన ఏం లేదు. నా ముందర చూడొచ్చు అక్కడ ఓషన్ ఉంది కదా, ఇండియన్ ఓషన్ ఉన్నది. ఇటు సైడ్ మనకి శ్రీలంకలో బుద్ధిజం ఫాలో అవుతారని చెప్పిన కదా, ఎక్కడ పోయినా కూడా బుద్ధుడి విగ్రహాలు, ఆరామాలు, స్తూపాలు సో యూజువల్ గా కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఇక్కడ శ్రీలంకలోని జాఫ్నా సిటీలో హిందూయిజం ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే కుమారస్వామి విగ్రహం అయితే ఉన్నది. చిన్న టెంపుల్ లోపల దుర్గామాత టెంపుల్ ఉన్నది. మనకి ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్ అండ్ ఈ బుద్ధిజం కి సంబంధించిన గుళ్ళు కాదు
ఆరామాలు విహారాలు ఇవి ఉంటాయి కదా, బౌద్ధ స్తూపాలు అనేటివి నార్మల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగో చూడొచ్చు ఓషన్ ఎలా ఉందో. లాస్ట్కి వచ్చేసిన నాకైతే సముద్రం చూస్తే ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. ఎవరైనా నన్ను అడిగితే బీచా మౌంటైన్స్ అంటే నేను బీచ్ అని అంట. ఇక్కడ బీచ్ లేదు, కాకపోతే ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. చాలా చాలా స్పెషల్ ప్లేస్. ఏదైనా మనము ఇండియాలో కన్యాకుమారికి వచ్చేస్తాం కదా కిందికి చిట్ట చివరి ప్లేస్, సో ఇక్కడ ఇది కన్యాకుమారి లాంటి ప్లేస్ అనమాట. చిట్ట చివరిది. ఇగో డచ్ వాళ్ళు కట్టిన కొన్ని ఇండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇల్లులు అంటే నన్ను వేసుకుంటారు. ఇల్లు అయితే ఉన్నాయి. ఇది ఒక ఇల్లు అనమాట. సో డచ్ వాళ్ళు కట్టింది. ఇక్కడ మనకి డచ్ ఆర్కిటెక్చర్ మస్తు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దొరికే చేపల్ని చూడొచ్చు. ఈ సైడు ఈ సముద్రంలో దొరికే చేపల పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఈ జాఫ్నా సిటీలోని పాయింట్ పెద్రో అని చెప్పేసి లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాము. చూడొచ్చు నార్దర్న్ పాయింట్ ఆఫ్ శ్రీలంక. ఫ్రెండ్స్ దాదాపు చివరికి వచ్చేసిన అన్నమాట సముద్రం దగ్గరికి. ఇక్కడ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు పట్టడానికి అని చెప్పేసి వలలు తయారు చేస్తున్నారు. సో చూడొచ్చు వల మొత్తం ఇట్లా చేస్తారన్నమాట. సో ఇవన్నీ లైన్ గా పెట్టేసుకొని వల తయారు చేస్తున్నారు. అంటే రెడీగా వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ బోట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం రెడీ చేసుకుంటున్నారు సముద్రంలోకి వెళ్ళడానికి. ఇక్కడ అన్న వాళ్ళు ఇంకోలాగా వలలు తయారు చేస్తున్నారు అనమాట. ఇదిగో చూడొచ్చు ఇలాంటి హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ ని వలలకు పెట్టేసి వెళ్తారనమాట మంచిగా వల తయారు చేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ మనం వెళ్దాం ఇంకా ముందుకి. మీకు యాక్చువల్గా లాస్ట్ పోస్ట్ ఆఫీస్ చూపిస్తా అని చెప్పిన కదా, లాస్ట్ పోస్ట్ ఆఫీస్ యూసేజ్ అయితే వచ్చేద్దాం. వీలైతే సముద్రం లోపలికి వెళ్దాం అన్న వాళ్ళతోటి. నేను ఆల్రెడీ మాట్లాడేసిన అన్నమాట. సో చేపలు ఎట్లా పడతారు తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తా అని చెప్పారు. బాయ్ అన్న, బాయ్. సో అది ఫ్రెండ్స్ ఈ విలేజ్ మాత్రం చాలా చాలా నచ్చింది. ఇక్కడ పీపుల్ మాత్రం చాలా మంచిగా పలకరిస్తున్నారు, మంచిగా అనిపిస్తున్నది. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. యాక్చువల్గా నాకు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్తాం కదా, అక్కడ ఉండే బార్డర్స్ కానీ ఇట్లాంటి చిట్ట చివరి ప్లేసెస్ కానీ కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనము ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీలో కల్చరు ఫుడ్ అవన్నీ అలవాటై ఉంటుంది కదా, మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళేటప్పుడు అక్కడ బార్డర్స్లో ప్రజలు ఏం చేస్తారంటే 2 రకాల కల్చర్ అనేది ఫాలో అవుతారనమాట. ఫుడ్ అది ఇది అన్ని చెప్పేసి 2 మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్లేస్లకు వస్తే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట. ఇటు చివర బీచ్ ఉంది, ఇటు సైడు విలేజ్ ఉన్నది. సో చూడొచ్చు మీకు దగ్గర ఒక 10 అడుగులు కూడా లేదు. ఇది ఒక బీచ్. ఇక్కడ చేపలు పట్టడానికి అని చెప్పేసి బోట్స్ అన్ని ఉన్నాయి. ఎటు సైడ్ రోడ్ ఉన్నది. ఇగో ఇవి ఇండ్లు. సో చాలా దగ్గరగా వీళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే బీచ్ అనేది కనిపిస్తుంది. చాలా చాలా స్పెషల్గా ఉన్నది ఈ విలేజ్, మంచిగా ఉన్నది. మీకు శ్రీలంకలోని చిట్ట చివరి చెట్టు తాడి చెట్టును చూపించడానికి. యాక్చువల్గా ఇది శ్రీలంకలోని నార్దర్న్ పోల్ అని పిలుస్తారు దీన్ని, పాయింట్ పెడ్రో అని చెప్పేసి. సో నా ముందర కనిపిస్తుంది కదా మ్యాప్ లో ఉన్న రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, రెడ్ డాట్స్ పైన అన్నమాట ఈ చెట్టు వచ్చేసి. ఈ చెట్టు పక్కన ఏం లేదు, ఇంకా ఇటు సైడ్ లేవు. దీన్ని వచ్చేసి పాయింట్ పెడ్రో అని పిలుస్తారు. సముద్రం పక్కనే ఇదిగో ఈ చెట్టు అవుతున్నది. చాలా చాలా స్పెషల్ చెట్టు ఇది, తాడి చెట్టు అన్నమాట. సో మీరు ఎప్పుడన్నా ఏ కంట్రీలో అయినా చిట్ట చివరి విలేజ్ చిట్ట చివరిగా ఇంకేమన్నా స్పెషల్ థింగ్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్దాము చిట్ట చివరి పోస్ట్ ఆఫీస్ చూడడానికి అని చెప్పేసి. సో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ నార్దర్న్ పోల్ దగ్గర. ఇది సాయంత్రం అయిపోయింది, దాదాపు 5 గంటలు అవుతుంది. నేను ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ శ్రీలంకలో చాలా మట్టుకు ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అనమాట. ఆఫ్టర్ 6 మనకు బస్సెస్ అనేటివి దొరకవు. మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా పోస్ట్ ఆఫీస్ని ఇంకా అక్కడ లైట్ హౌస్ని విజిట్ చేసి అయితే తొందరగా వెళ్ళిపోదాం. సో ఇదిగో చూడొచ్చు ఫ్రెండ్స్ నా ముందర ఇగో ఇండియన్ ఆటోలను. వీళ్ళు ఇక్కడ ఆటోలను ఎట్లా డెకరేట్ చేస్తారంటే చాలా మంచిగా, అంటే మనకి ఓన్ బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లల్లో ఇగో చూడొచ్చు సౌండ్ స్పీకర్స్ అవెంజర్ థీమ్ తోటి సీట్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు చిన్న ఫ్యాన్లు అనమాట. ఫ్యాన్లు పెట్టేసిరు. ఇగో ఇక్కడ ఇట్లా అంగూరాలు, ప్లాస్టిక్ అంగూరాలను పెట్టేసి దండలు అవన్నీ వేసి మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ముందర చూడొచ్చు మంచిగా జాగ్వార్ లైట్లు ఉన్నాయి. జాగ్వార్ ఇట్లా యాంటీనా ఇగో చూడొచ్చు కలర్ఫుల్ గా లైట్లతో. అయితే ఇట్లా బజాజ్ ఆటో ఇది. ఆటోలను మాత్రం చాలా చాలా మంచిగా డెకరేట్ చేసి పెడతారు అనమాట. శ్రీలంకలో నేను చాలా ఆటోలను చూసిన. నేను
శ్రీలంకలోని చిట్ట చివరి షాప్ లో ఒక వాటర్ బాటిల్ అయితే ఉన్న వాటర్ తాగేసిన. సో ఇదే చిట్ట చివరి షాప్. సో నా ముందర చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చిట్ట చివరి పోస్ట్ బాక్స్ అనమాట. మీరు ఇండియాలో చూసి ఉంటారు చిట్ట చివరి పోస్ట్ బాక్స్. ఇక్కడ చూడొచ్చు నార్దర్న్ పాయింట్ ఆఫ్ శ్రీలంక అని రాసింది కదా. గాలి బాగా వస్తుంది. సో గాలి బాగా వస్తుంది అండ్ చూడొచ్చు చిట్ట చివరి పోస్ట్ బాక్స్. సో ఇటు ముందర ఇండియన్ ఓషన్ ఉన్నది, అటు సైడ్ మొత్తం జనాలు ఉన్నారు. చిన్న సైజు బీచ్ లాగా ఉందన్నమాట. ఇది చాలా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఇండియాలో చూసినాను అనమాట చిట్ట చివరి పోస్ట్ బాక్స్. శ్రీలంకలో కూడా కవర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ దాదాపు చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి మనం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ లాస్ట్ బస్ పట్టుకొని. సో జాఫ్నాకి అయితే వెళ్ళాలి, జాఫ్నా సెంటర్ కి. ఇక్కడ మొత్తం కుక్కలు ఉన్నాయి, కొన్ని బిస్కెట్లు ఉన్నాయి. అయితే బిస్కెట్లు కుక్కలకి వేసేద్దాం. సో ఇక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఆల్రెడీ తీసేసుకున్నా, వీటికి ఫీడ్ చేద్దాం. కావాలా బిస్కెట్లు కావాలా? ఉండు అక్కడ ఉండు, ఇటు 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 దా. మేకలు కూడా బిస్కెట్లు ఆగాగు. అరే 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 వెయిట్ 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 వెయిట్. అరే అరే ఆగురా ఆగురా ఆగురా. అదిగో అదిగో అక్కడ అక్కడ. అరే 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 ఆగు, నా దగ్గర లేవు, నా దగ్గర లేవు లేవు లేవు. బ్యాగ్ చూడకండి. అది సో మీదకి వచ్చేస్తున్నాయి కుక్కలు. సో కొంచెం ఒక బస్ తీసేసుకొని అక్కడ నుంచి మన హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా ఈరోజు చాలా చాలా మంచిగా గడిచింది. ఇప్పుడు వెళ్ళేసి ఒక ఏమన్నా డిన్నర్ చేసేయాలి, డిన్నర్ చేసి హాస్టల్కి అయితే వెళ్ళాలి. సో నేను ఎప్పుడు ప్రతిసారి శ్రీలంకలో బస్ ఎక్కిన తర్వాత బ్లాగ్ చేద్దామంటే ఏమవుతుందంటే అందులో లోపలికి ఎక్కగానే మంచిగా పాటలు పెట్టేస్తున్నారు అనమాట, మన తమిళ్ పాటలు. కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేను రికార్డ్ చేయట్లేదు. అక్కడ నుంచి నేను నడుచుకుంటూ వచ్చేసి బస్ తీసుకొని ఒక 5 నిమిషాలు అయితే బస్సు పోయేదనమాట. సో ఇక్కడ నుంచి మనము దగ్గరలో ఒక KFC ఉంది, KFC కానీ ఇంకా ఇక్కడ ఏమన్నా మనకి తమిళ్ ఫుడ్ దొరుకుతాయని చెప్పాను కదా, తమిళ్ ఫుడ్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. తినేసి హాస్టల్ వైపు వెళ్ళాలి. సో ఈ వీడియో నేను ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.